నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ రోల్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. డీప్ ఫ్రై అవసరం లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కాచి చల్లార్చిన పాలని ఒక అర టీ గ్లాస్ పోసుకొని పిండి పాలు బాగా కలిసేలాగా ముందు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ చేసుకోవడానికి వీలుగా పిండి ముద్దను అయితే రెడీ చేసి పెట్టుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు నాననివ్వాలండి. అప్పుడు ఇలా మెత్తగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీని అయితే మనం ఒత్తుకోవాలి. ఇలా పిండిని యూజ్ చేసి ఒత్తుకుంటే తొందరగా ఈజీగా అతుక్కోకుండా చపాతీ అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న చపాతీలని ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా బుక్లో పేపర్లు ఉంటాయి కదండి, ఆ పేపర్ల మధ్యలో పెట్టేసుకుంటే మనకి ఈజీగా మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. చపాతీ అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఎగ్ రోల్స్ కోసం ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి నేను. 4 ఎగ్స్లో పసుపు, ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా ఏమి కలుపుకోవాలన్నమాట. స్టవ్ మీద ఇలా దోస పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని అయితే వేసుకొని ఒక్క సెకండ్ పాటు 2 సైడ్స్ తిప్పుకొని ఒక సైడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదండి, ఆ ఎగ్ బ్యాటర్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసేసుకొని రెండు వైపులా కాలేలాగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇలా పాలు పోసి పిండి కలుపుకోవడం వల్ల మెత్తగా వస్తాయండి చపాతీలు. ఆరిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయన్నమాట. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకు కావాల్సిన చపాతీలన్నీ ఇదే ప్రాసెస్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీలన్నింటినీ ఇలా సమానంగా రోల్ చేసేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని సగానికి క్రాస్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, చక్కగా ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.